Hi, hello friends. My name is Raki and welcome back to your channel Education with Rakesh. Okay friends, now in this video we are discussing about types of accounts. Types of accounts is related to only MBA financial statements and MBA financial accounts. So in this video we are discussing about all the types of accounts. Accounting system lo friends, accounting system lo మనం we are solving about any problems, so like journal entries, ledgers, trial balances and final accounts, any problems, any problems మనం సాల్వ్ చేయాలి అంటే మనకి టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో తెలిసి ఉండాలి. ఆఫ్టర్ దట్ మనము ఒక జర్నల్ ఎంట్రీస్ చేయాలి అంటే మన జర్నల్స్ రాయాలి అంటే మనకి టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, వీటి రూల్స్ ఏంటో తెలిసి ఉండాలి. సో మనం జర్నల్ ఎంట్రీస్ రాయాలన్నా కానీ, ఆఫ్టర్ దట్ ట్రయల్ బ్యాలెన్సెస్, లెడ్జర్స్, ఫైనల్ అకౌంట్స్ ఏమి చేయాలన్నా కానీ మనకి జర్నల్ ఎంట్రీస్ ఉండాలి. జర్నల్ ఎంట్రీస్ నుంచే లెడ్జర్స్ పోస్ట్ చేస్తాము, లెడ్జర్స్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాము, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఫైనల్ అకౌంట్స్ చేస్తాము. సో వన్ బై వన్ ఒకదానికి నుండి ఇంకో దానికి లింక్స్ ఉంటాయి. సో మెయిన్ మనకు కావాల్సింది జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్ అనేవి కంపల్సరీగా రావాలి. జర్నల్ ఎంట్రీస్ వస్తే మిగతా ఏమైనా ఆడుకోవచ్చు, ఒక గేమ్ లాగా తీసేసుకొని ప్రాబ్లమెటిక్స్ అనేవి చేయొచ్చు. సో ఆ జర్నల్ ఎంట్రీస్ రావాలంటే ఏం చేయాలి? ఈ రియల్ అకౌంట్ అంటే ఏంటి, ఈ నామినల్ అకౌంట్ అంటే ఏంటి, ఈ పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి, ఇవి తెలుసుకోవాలి. సో ఇవేంటి, వీటి రూల్స్ ఏంటో తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం జర్నల్ ఎంట్రీస్ రాసుకోవచ్చు. ఇవి బీకామ్ స్టూడెంట్స్కి ఈజీగా ఉంటాయి. సో నాన్ బీకామ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. సో 1 or 2 టైమ్స్ మన వీడియో చూసినట్లయితే వెంటనే ఇలాగే సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ అకౌంట్స్లో వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి పర్సనల్ అకౌంట్ ఉంటుంది, సెకండ్ వన్ రియల్ అకౌంట్ ఉంటుంది, థర్డ్ వన్ వచ్చేసరికి నామినల్ అకౌంట్ ఉంటుంది. మనకి ఈ అకౌంటింగ్ సిస్టంలో ఈ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. సో వీటి గురించి I will talking about it. So these are the golden rules of accounting system. So number 1 personal account, number 2 real account, number 3 nominal account. So what is personal account, what is real account, and finally what is nominal account? Personal accounts is refers to individual person names and business firm names. So is called as పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్కి రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్లయితే మన పర్సనల్ అకౌంట్ కిందకి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అనే రూల్ ఉంది. సో మన దగ్గరికి ఏవైతే వస్తాయో, మనం ఏమైతే అవి గూడ్స్ అండ్ సర్వీసెస్ కావచ్చు, ఐటమ్స్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా మనం ఏమైతే రిసీవ్ చేసుకుంటామో వాటిని డెబిట్ చేస్తామో, మనం ఏమైతే ఇస్తామో మనం ఏమైతే గివర్కి ఇస్తామో సో వాళ్ళని క్రెడిట్ చేస్తాము. సో ఈ పర్సనల్ అకౌంట్ రూల్ వచ్చేసరికి డెబిట్ ది రిసీవర్ అండ్ క్రెడిట్ ది గివర్. నెక్స్ట్ రియల్ అకౌంట్ వచ్చేసరికి వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అండ్ వాట్ గోస్ అవుట్ క్రెడిట్. రియల్ అకౌంట్ వచ్చేసరికి వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అండ్ వాట్ గోస్ అవుట్ క్రెడిట్. సో సంస్థలోకి ఏవైతే వస్తాయో వాటిని మనం డెబిట్ చేసుకుంటాము, సంస్థ నుంచి ఏమైతే పోతాయో వాటిని మనం క్రెడిట్ చేసుకుంటాము. ఒక కంపెనీకి అకౌంట్స్ రాసేటప్పుడు ఆ బిజినెస్ అనేది మనదే అనుకోవాలి. మనం రాస్తున్నాం కాబట్టి, మనం రైట్ చేస్తున్నాం కాబట్టి ఆ బిజినెస్ అనేది మనదే అనుకోవాలి. సో మన దగ్గరికి ఏవైతే మన సంస్థలోకి, మన బిజినెస్లోకి ఏవైతే వస్తాయో వాటిని డెబిట్ చేసుకోవాలి. రియల్ అకౌంట్ అదే చెప్తుంది, వాటిని డెబిట్ చేసుకోవాలి. అండ్ మన బిజినెస్ నుంచి ఏమైతే పోతాయో వాటిని క్రెడిట్ చేసుకోవాలి అని చెప్తుంది. నెక్స్ట్ నామినల్ అకౌంట్. Nominal account. Nominal account is refers to debit all expenses and losses, credit all gains and incomes. Nominal accounts refers to debit all expenses and losses, credit all incomes and గెయిన్స్. సో నామినల్ అకౌంట్ ఏం చెప్తుందంటే, బిజినెస్ మనదనుకున్నప్పుడు నామినల్ అకౌంట్ ఏం చెప్తుందంటే ఎక్స్పెన్సెస్, లాసెస్, మన బిజినెస్లో ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో, ఏవైతే లాసెస్ ఉంటాయో వాటినన్నిటిని డెబిట్ చేయండి. నెక్స్ట్ బిజినెస్లో ఏవైతే ఇన్కమ్స్ ఉంటాయో, ఏవైతే
ప్రాఫిట్స్ ఉంటాయో వాటన్నిటిని క్రెడిట్ చేయండి అని చెప్తుంది. అసలు ఈ డెబిట్ ఏంటి? ఈ క్రెడిట్ ఏంటి అంటారా? జర్నల్ ఎంట్రీస్ ఫార్మాట్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము ఇంతకుముందు. ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి వాట్ ఈస్ జర్నల్ ఎంట్రీ అండ్ వాట్ ఈస్ లెడ్జర్‌లో ఆ వీడియోలో మనం జర్నల్ ఎంట్రీ అంటే ఏంటో, జర్నల్స్ అంటే ఏంటో, లెడ్జర్ అంటే ఏంటో మాట్లాడుకున్నాము. ఆఫ్టర్ దట్ జర్నల్ ఎంట్రీ ఫార్మాట్ ఎలా ఉంటుందని కూడా మాట్లాడుకున్నాము. వన్స్ మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే జర్నల్ ఎంట్రీ ఫార్మాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డేట్ కాలమ్ ఉంటుంది, ఇక్కడ పర్టికులర్స్ కాలమ్ ఉంటుంది, ఇది వచ్చేసరికి ఎల్ఎఫ్ కాలమ్ ఉంటుంది, నెక్స్ట్ ఇది డెబిట్ కాలము, ఇది క్రెడిట్ కాలం ఉంటుంది. సో ఇక్కడ డేట్ వేస్తామన్నమాట, ఇక్కడ పర్టికులర్స్ మేటర్ రాస్తాము. ఎల్ఎఫ్ అనేది ప్రజెంట్ అయితే మనకి యూజ్ అవ్వదు. డెబిట్ కాలంలో ఇది డెబిట్ కాలము, ఇది క్రెడిట్ కాలము. సో ఈ డెబిట్ కాలం, క్రెడిట్ కాలం మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. సో డెబిట్లో ఏమి రాయాలి, డెబిట్ అమౌంట్ ఏమేమి వేయాలి, క్రెడిట్ అమౌంట్ ఏమి వేయాలో మనకు తెలియాలంటే వాటి గురించి మనకి ఈ రూల్స్ అనేవి తెలియాలి. ఈ రూల్స్ అనేది తెలిస్తే ఆటోమేటిక్గా జర్నల్ ఎంట్రీస్ అనేది నెక్స్ట్ వీడియోలో ఇంకా డెప్త్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వన్స్ అగైన్ మనకి ఈ రూల్స్ తెలిస్తే జర్నల్ ఎంట్రీస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఈ రూల్స్ మీద ఈ జర్నల్ ఎంట్రీస్ ఎలా చేయాలని స్మాల్ ట్రిక్స్ కూడా చెప్తాను. ఇంకా ఈజీగా ఉంటుంది. ఎవరైతే నాన్ బీకామ్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకా డెప్త్గా చిన్న షార్ట్ కట్స్ కూడా చెప్తాను. సో ఇంకా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి, ఈ రూల్స్ ఏంటి వన్స్ మనం రిఫర్స్ చేస్తే చాలు. సో ఈ రూల్స్ అనేవి మనకి గుర్తుంటే చాలు. ఇంతవరకు గుర్తుంటే మనం జర్నల్ ఎంట్రీస్ అనేవి ఆఫ్ వచ్చేసినట్లే. సో ఈ జర్నల్ ఎంట్రీస్ వచ్చేసాయంటే ఆఫ్టర్ దట్ లెడ్జర్ పోస్టింగ్ అండ్ ట్రయల్ బ్యాలెన్సెస్ అండ్ ఫైనల్ అకౌంట్స్ స్టెప్ బై స్టెప్ మనం ముందుకి చిన్నగా వెళ్దాం. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే అకౌంట్స్ బేస్డ్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఎంబీఏ వాళ్ళు ఉన్నారో, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఎనీథింగ్ అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. మనకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా న్యూ యూజర్స్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఎనీథింగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో అండ్ ఫైనల్లీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియో వాట్ ఈస్ జర్నల్ అండ్ వాట్ ఈస్ లెడ్జర్ అనే వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా మీరు చూడనట్లయితే అక్కడ నుంచి డిస్క్రిప్షన్ నుంచి మీరు ఆ వీడియో లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.